bloody sweet. ఒక స్త్రీ దైవత్వాన్ని ధిక్కరిస్తూ మానవత్వం యొక్క విధిని తిరిగి రూపొందించే కథను ఊహించుకోండి. ఇది రెచ్చగొట్టే మరియు విప్లవాత్మకమైన కథ. ప్రధాన స్రవంతి కథనాల నుండి దాదాపుగా తొలగించబడిన నోరియా వంటి వ్యక్తి ప్రతిఘటనకు చిహ్నంగా ఎలా ఉద్భవించగలడు మరియు సృష్టి శక్తులకు వ్యతిరేకంగా ఆమె ధిక్కరణ శక్తి యొక్క స్వభావం గురించి ఏమి వెల్లడిస్తుంది? సమాధానాలు గ్నోస్టిక్ సంప్రదాయాలలో ఉన్నాయి. ఇక్కడ నోరియా కథ బైబిల్ కథనాల పితృస్వామ్య ఆధిపత్యానికి ప్రతిఘటనగా విప్పుతుంది. నో మరియు అతని ఓడ యొక్క సుపరిచితమైన కథలకు దూరంగా నోరియా లొంగని బలం మరియు ఉద్దేశ్యం యొక్క పాత్రగా ఉద్భవించింది. మీరు ఆధ్యాత్మికంగా ఎదగడానికి సహాయపడే కంటెంట్ను ఆస్వాదిస్తే ఈ వీడియోను లైక్ చేయడం, మా ఛానల్కు సభ్యత్వాన్ని పొందడం మరియు మరింత ప్రేరణ కోసం మా సంఘంలో చేరడం మర్చిపోవద్దు. ప్రారంభిద్దాం. ఈవ్ రహస్య కుమార్తెగా జన్మించిన నోరియాను కన్యగా వర్ణించారు, భౌతిక కోణంలో కాదు, నాశనం చేయలేని శక్తిగా. ఈ ఒకప్పుడు ఉల్లంఘనకు గురైన చోట నోరియా తాకబడలేదు. పాలకుల ఇష్టానికి వ్యతిరేకంగా స్థిరంగా ఉంది. దీనిని ఆర్కన్స్ అని కూడా పిలుస్తారు. ఈ కథనంలో బైబిల్ వరద తరచుగా కనిపిస్తుంది. దైవిక ప్రతీకారంగా ఇది ఒక చీకటి అర్థాన్ని సంతరించుకుంటుంది. జ్ఞానవాదులు బైబిల్ దేవుడిని ప్రేమగల సృష్టికర్తగా కాకుండా నిరంకుశ వ్యక్తిగా చూశారు. మానవాళికి దాని స్వంత దైవిక సారాంశం గురించి పెరుగుతున్న అవగాహనతో కోపంగా ఉన్నారు. మానవాళి ఈ అణచివేత దేవతను తిరస్కరించడం ప్రారంభించిందని మరియు వరద ఈ తిరుగుబాటును నిర్మూలించే ప్రయత్నం అని వారు విశ్వసించారు. ప్రధాన పాలకుడి ఇష్టానికి లొంగిపోయిన నో మరియు అతని కుటుంబం అతని ఆధిపత్యంలో భూమిని తిరిగి నింపడానికి తప్పించుకున్నారు. ఇక్కడ నోరియాలోకి ప్రవేశిస్తుంది. అతని ధిక్కరణ ఒక కీలకమైన క్షణం అవుతుంది. వరద వచ్చినప్పుడు ఆమె నో వద్దకు చేరుకుంటుంది, ఓడపై ఆశ్రయం కోరుతుంది. పితృస్వామ్యుడు తిరస్కరించిన నోరియా ఓడపై అగ్నిని పీల్చడం ద్వారా ప్రతీకారం తీర్చుకుంటుంది, దానిని బూడిదగా మారుస్తుంది. ఈ చర్య ప్రతీకవాదంతో సమృద్ధిగా ఉంటుంది. సిరియాక్లో అగ్ని అని అనువదించబడిన నోరియా నీటితో సంబంధం ఉన్న నోకు మండుతున్న ప్రతిరూపంగా నిలుస్తుంది. ఈ ద్వంద్వత్వం అగ్ని మరియు నీరు, పురుషుడు మరియు స్త్రీ, ధిక్కరణ మరియు సమర్పణ, జ్ఞానవాద ఆలోచన యొక్క కేంద్ర ఇతివృత్తాలను సంగ్రహిస్తుంది. ఇక్కడ కాంతి చీకటితో ఢీకొంటుంది. నోరియా ప్రయాణం ఇక్కడితో ముగియదు. ఆమె ప్రతిఘటనతో ఆగ్రహించిన పాలకులు ఒకప్పుడు ఈవ్తో చేసినట్లుగానే ఆమెను ఉల్లంఘించడానికి ప్రయత్నిస్తారు. కానీ ఆమె తల్లిలా కాకుండా నోరియా వారిని అవిశ్రాంత బలంతో ఎదుర్కొంటుంది. వారు ఆర్పలేని దైవిక కాంతిని మూర్తీభవిస్తుంది. ఆమె చర్యలు వారి ప్రణాళికలను భంగపరుస్తాయి. ఆమెను ప్రాణాలతో బయటపడిన వ్యక్తిగా మాత్రమే కాకుండా పరివర్తన శక్తిగా గుర్తించాయి. ఆమె కథ ద్వారా జ్ఞానవాదులు సాంప్రదాయ కథనాలను సవాలు చేస్తారు, అణచివేత శక్తులకు వ్యతిరేకంగా ప్రతిఘటన యొక్క చిత్రాన్ని మరియు దైవంతో మానవాళి సంబంధాన్ని తిరిగి ఊహించుకుంటారు. పాలకులు చీకటి ఉద్దేశ్యంతో నోరియా వద్దకు వస్తారు. వారి అహంకారం అగ్నిలా మండుతుంది. ఆమెను ఎదుర్కొంటూ వారు ఆమె ఆత్మను విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నించారు. ఆమె తల్లి ఈవ్తో పోల్చారు. ఆమె ఒకప్పుడు వారి ఇష్టానికి లొంగిపోయిందని వారు పేర్కొన్నారు. కానీ నోరియా ధిక్కరణ వారి దురుద్దేశం కంటే ప్రకాశవంతంగా మండింది. దృఢంగా నిలబడి ఆమె ప్రకటించింది, మీరు చీకటి యొక్క శాపగ్రస్త పాలకులు. నేను మీ నుండి రాలేదు, కానీ పై ప్రపంచం నుండి వచ్చాను. ఆమె మాటలు ఒక కుట్టిన సత్యం. ఆమె దైవిక మూలాన్ని లోతుగా గుర్తించడాన్ని, పాలకులను ఆగ్రహించిన అంగీకారాన్ని ప్రతిబింబిస్తాయి. మనలో ప్రతి ఒక్కరికి జీవిత భారం భరించలేనిదిగా అనిపించే క్షణాలు ఉంటాయి మరియు మనం వెతుకుతున్న సమాధానాలు అందుబాటులో లేనట్లు అనిపిస్తాయి. ఆ సమయాల్లో మార్గదర్శకత్వం మరియు స్పష్టత కలిగి ఉండటం ప్రతిదీ మార్చగలదు. నిషేధించబడిన రహస్యాలు, యేసు యొక్క కోల్పోయిన జ్ఞానం అతని వెల్లడి ద్వారా స్పష్టత మరియు శాంతికి మార్గాన్ని అందిస్తుంది. ఈ పుస్తకం అతని ప్రవచనాలలోకి వెళుతుంది మరియు ముందుకు ఏమి ఉందో అంతర్దృష్టిని అందిస్తుంది. ఇది పిన్ చేసిన వ్యాఖ్యలో ఉచితంగా అందుబాటులో ఉంది. ఎడిషన్ అయిపోయే ముందు ఇప్పుడే దాన్ని పొందండి. నమస్కరించడానికి నిరాకరించి నోరియా దైవిక కాంతిని ప్రార్థించింది. ఆమె అక్కడి నుండి దిగివచ్చింది.
మోక్షం కోసం ఆమె కేకలు నమ్మకంతో ప్రతిధ్వనించాయి. పవిత్రుడిని ప్రార్థించడంలో విధేయతతో కూడిన విజ్ఞప్తిగా కాదు, కానీ ఆమె స్వాభావిక శక్తిని తిరిగి పొందే చర్యగా. ఈ క్షణంలో ఆమె ప్రతిఘటన చీకటిని అధిగమించే కాంతి యొక్క జ్ఞానపరమైన అవగాహనను కలిగి ఉంది. ఆమె స్వరం లొంగకుండా మానవాళిని బానిసలుగా చేసుకోవడానికి ప్రయత్నించే శక్తుల నుండి విముక్తి కోసం ఒక ర్యాలీ కేకగా మారింది. ఆమె తిరిగి పోరాడినప్పుడు ఆమె యజమానులతో పోరాడింది. వారి కోపంగా ఉన్న ముఖాలు వారు ఆమెను ఎంతగా నియంత్రించాలనుకుంటున్నారో చూపించాయి. కానీ ఆమె ధిక్కరణ వారి స్వాభావిక బలహీనతను వెల్లడించింది. వారు ఎంత ఎక్కువగా లొంగిపోవాలని డిమాండ్ చేస్తున్నారో ఆమె శక్తి పట్ల వారి భయం అంత స్పష్టంగా మారింది. ఆమె అచంచలమైన ఆత్మ ఆమెలో మోస్తున్న దైవిక సత్యానికి వ్యతిరేకంగా పాలకుడి అంతిమ నపుంసకత్వాన్ని ప్రతిబింబించే అద్దం. ఆమె విన్నపం కనిపించని రంగాలలో ప్రతిధ్వనించినప్పుడు ఆమె రూపం దైవిక కాంతి యొక్క సంపూర్ణత నుండి దిగివచ్చింది. తెలివితేటలు మరియు జ్ఞానాన్ని మూర్తీభవించిన గొప్ప దేవదూత ఎలిలత్ ఆమె పిలుపుకు ప్రతిస్పందనగా కనిపించాడు. మీరు పవిత్ర ఆత్మకు ఎందుకు మొరపెడతారు అంత ధైర్యం? దేవదూత అడిగాడు. కాంతితో చుట్టుముట్టబడినప్పటికీ నోరియా నిశ్చలంగా ఉండి, మీరు ఎవరు అని డిమాండ్ చేస్తూ ఎలిలతునికి పాలకులను చెల్లాచెదురుగా ఉంచింది. నోరియా యొక్క నమ్మకం యొక్క స్వచ్ఛతతో వారి ఆధిపత్యం కదిలింది. దేవదూత ఇలా ప్రకటించాడు, నేను ఎలిలత్, తెలివితేటలు ఈ క్రూరమైన చేతుల నుండి మిమ్మల్ని రక్షించడానికి మరియు మీ మూలం గురించి మీకు బోధించడానికి పంపబడింది. ఎలిలత్ ద్వారా తెలివితేటలు మరియు దైవిక కాంతి యొక్క ప్రతీకాత్మక విలీనం తనను తాను వెల్లడించింది. నోరియా శక్తి కేవలం ప్రతిఘటనలో మాత్రమే కాదు, ఉన్నత రంగాలతో ఆమె సంబంధంలో ఉంది. స్పృహ. ఈ ఎన్కౌంటర్ ఒక మలుపును గుర్తించింది. తన తెలివితేటలను ఉపయోగించడం ద్వారా నోరియా పాలకులు అణచివేయడానికి ప్రయత్నించిన దాని సారాంశాన్ని ఆయుధంగా చేసుకుంది. వారితో ఆమె చేసిన పోరాటం జ్ఞానం యొక్క పరివర్తన శక్తికి నిదర్శనంగా మారింది. నిజమైన విముక్తి శారీరక బలంలో కాదు, లోపల ఉన్న దైవిక వెలుగుకు మేల్కొలుపులో ఉందని నిరూపించింది. దేవదూత యొక్క ప్రకాశం లోతైన సత్యాన్ని ప్రతిబింబిస్తుంది. ఆమె శక్తి ఆమె ధిక్కరణలో మాత్రమే లేదు, కానీ జ్ఞానాన్ని వెతకగల మరియు దైవిక కాంతితో తన సంబంధాన్ని క్లెయిమ్ చేయగల సామర్థ్యంలో ఉంది. ప్రభూ, ఆమె అడిగింది. ఆమె స్వరం స్థిరంగా ఉన్నప్పటికీ అత్యవసరతతో నిండి ఉంది. ఈ పాలకుల మూలం ఏమిటి? వారిని ఎవరు సృష్టించారు? మరియు వారి శక్తి ఎక్కడ నుండి పుడుతుంది? ఎలిలత్ ప్రతిస్పందన జ్ఞానం యొక్క సింఫోనీ. అతని మాటలు భౌతికానికి మించిన ప్రాంతాలను ప్రకాశవంతం చేస్తున్నాయి. పాలకులు, అతను ప్రారంభించాడు, అజ్ఞానం నుండి పుట్టారు. చెడిపోని కాంతిని ప్రతిబింబించే లోపభూయిష్ట ప్రయత్నం యొక్క శకలాలు. వారి స్వభావం గందరగోళం, తప్పు ద్వారా రూపొందించబడింది మరియు వారి ఆధిపత్యం మోసంపై వృద్ధి చెందుతుంది. ఈ ద్యోతకం నోరియా అవగాహనను విస్తరించింది. బానిసలుగా చేసుకోవాలని ప్రయత్నించిన ఈ అస్తిత్వాలు సృష్టికర్తలు కాదు, అనుకరణదారులు. వారికి దైవిక మూలం యొక్క నిజమైన సారాంశం లేదు. దేవదూత ఇలా కొనసాగించాడు, పాలకులు మానవాళిని మతిమరుపులో ఉంచడం ద్వారా వారి ప్రభావాన్ని చూపుతారు. వారి శక్తి అంతర్లీనంగా లేదు, కానీ వారి నిజమైన స్వభావానికి ఇంకా మేల్కొనని వారి అజ్ఞానం నుండి తీసుకోబడింది. మీరు, నోరియా, వారి పరిధికి మించినవారు, ఎందుకంటే మీరు సత్యాన్ని చూడటం ప్రారంభించారు. ఆమె బలం మనకు గుర్తు చేస్తున్నట్లుగా పైకి ఎదగగల శక్తి మనలో ప్రతి ఒక్కరిలో ఉంది. మీరు అవగాహన కోసం చూస్తున్నట్లయితే మర్చిపోవద్దు, ఉచిత ఈ పుస్తకం పిన్ చేసిన వ్యాఖ్యలో మీకోసం వేచి ఉంది. కాపీలు వేగంగా అయిపోతున్నాయి. ఈ క్షణంలో నోరియా మనస్సు స్పష్టతతో ఉప్పొంగింది. ఎలిలత్ మాటలు మార్గదర్శకత్వం మరియు హెచ్చరిక రెండింటినీ ప్రతిధ్వనించాయి. అవినీతి మరియు జ్ఞానం నివసించే కాంతి రాజ్యం నుండి మానవత్వం డిస్కనెక్ట్ కావడంపై పాలకులు వృద్ధి చెందారు. వారి ఆధిపత్యాన్ని కొనసాగించింది క్రూరమైన శక్తి కాదు, కానీ అవగాహన యొక్క సూక్ష్మమైన తారుమారు, మానవాళిని దాని దైవిక సామర్థ్యాన్ని గుడ్డిగా ఉంచిన ముసుగు. ఆమె ఈ జ్ఞానాన్ని గ్రహించినప్పుడు ఆమె పరిసరాలు మారినట్లు అనిపించింది. తెలివితేటల అభివ్యక్తి అయిన ఎలిలత్ ఉనికి మరింత ప్రకాశవంతంగా పెరిగింది. ఆమె ఇంకా గ్రహించని అవగాహన పొరలను వెల్లడించింది. మీ మూలం అక్షయతలో ఉంది అని అతను చెప్పాడు.
ఇది పాలకుడి గందరగోళం ద్వారా దాడి చేయలేని రాజ్యం, కన్య ఆత్మ నివసించే శాశ్వత ఐక్యత యొక్క ప్రదేశం. నోరియా తనను తాను అణచివేత శక్తులకు వ్యతిరేకంగా జరిగే యుద్ధంలో ఒంటరి వ్యక్తిగా కాదు, ఇతరులలో అవగాహనను రేకెత్తించగల దైవిక కాంతి యొక్క స్పార్క్గా చూసుకుంది. పాలకులు, వారి ఉప్పొంగులు మరియు బెదిరింపులు ఉన్నప్పటికీ, వారి మూలాల గురించి మేల్కొన్న వారిపై నిజమైన అధికారం లేదు. ఎలినా తామెకు చెప్పిన చివరి మాటలు శక్తివంతం మరియు సమస్యాత్మకమైనవి. నువ్వు అస్థిర జాతిలో భాగం, నోరియా. గుర్తుంచుకోండి, ఏ పాలకుడు సత్యంలో పాతుకుపోయిన దానిని అపవిత్రం చేయలేడు. జ్ఞానాన్ని వెతుకు, ఎందుకంటే జ్ఞానం ద్వారానే అజ్ఞానం అనే సంకెళ్లు తెగిపోతాయి. ఇందులో నోరియా తన మార్గాన్ని అర్థం చేసుకుంది, కేవలం ప్రతిఘటనను కాదు, పరివర్తనను. పాలకుడి నియంత్రణ భ్రాంతిని విచ్ఛిన్నం చేయగల దైవిక జ్ఞానం యొక్క అన్వేషణ ద్వారా. రాజ్యాల మధ్య తెర మెరుస్తున్నప్పుడు ఒక నీడ ఉద్భవించింది. పైన ఉన్న కాంతి ప్రతిబింబం క్రింద ఉన్న పదార్థంగా వక్రీకరించబడింది. ఈ వక్రీకరణలో సోఫియా యొక్క ఉద్దేశించని సృష్టి, యల్దాబాద్, అజ్ఞానం వల్ల పుట్టిన అహంకారంతో భౌతిక తలాన్ని చూసింది. అతని వికృతమైన సారాంశం పూర్తిగా దైవికమైనది లేదా పూర్తిగా భౌతికమైనది కాదు. అతను చూసిన దానిపై ఆధిపత్యాన్ని ప్రకటించాడు. నేనే ఏకైక దేవుడిని అని ప్రకటించాడు. ఈ ప్రకటన కొత్తగా ఏర్పడిన ప్రపంచం అంతటా అలలు ప్రవహించింది. దాని సృష్టికర్త యొక్క అసంపూర్ణతను ప్రతిబింబించే ప్రపంచం. అయినప్పటికీ యల్దాబాద్ తన లోపభూయిష్ట సృష్టిలో ఆనందించినప్పటికీ, సోఫియా ప్రభావం అలాగే ఉంది. ఆమె జ్ఞానం ఈ చర్యలో ఉద్దేశించబడినప్పటికీ, సూక్ష్మమైన మరియు కనిపించని మార్గాల్లో అతని అధికారాన్ని సవాలు చేస్తూ మందమైన ప్రతిధ్వనుల వలె కొనసాగింది. భౌతిక రాజ్యం పాడైపోయినప్పటికీ, ఉన్నత తలాల సత్యం నుండి పూర్తిగా తెగిపోలేదు. తన స్వీయ విధించిన సింహాసనం నుండి యల్దాబాద్ శక్తిని ఏకీకృతం చేయడానికి ప్రయత్నించాడు. అతను తన ఆధిపత్యాన్ని అమలు చేయడానికి పదార్థం యొక్క అస్తవ్యస్తమైన ఫాబ్రిక్ నుండి అచ్చువేయబడిన ఆర్కాలను, తక్కువ జీవులను నకిలీ చేశాడు. ఈ అస్తిత్వాలు అతని అసంపూర్ణత యొక్క ప్రతిబింబాలు భౌతిక స్థాయిలో వ్యాపించి, స్పార్క్ను అణచివేయడానికి రూపొందించిన నియంత్రణ వ్యవస్థలను నిర్మిస్తాయి. మానవత్వంలో నిక్షిప్తమైన దైవికత. వారు అజ్ఞానం మరియు భయం యొక్క అడ్డంకులను నిర్మించారు, ఉన్నత సత్యాలను అస్పష్టం చేయడానికి భ్రాంతి యొక్క వస్త్రాన్ని నేశారు. యాల్దాబాద్కు తెలియకుండానే సోఫియా సారాంశం అతని అవగాహనకు మించిన మార్గాల్లో కొనసాగింది. ఆమె కాంతి భౌతిక ప్రపంచంలోని శకలాలను నింపింది, సూక్ష్మమైనప్పటికీ శక్తివంతమైనది. స్పృహ తెరను గుచ్చుకునే క్షణం కోసం వేచి ఉంది. ఈ చట్రంలో మానవత్వం యాల్దాబాద్ సంకల్పం యొక్క పొడిగింపుగా కాకుండా, దైవిక స్పార్క్ యొక్క వాహకాలుగా, స్పార్క్గా ఉద్భవించడం ప్రారంభించింది. దాని మూలాన్ని గుర్తించే మరియు పదార్థ పరిమితులను అధిగమించే సామర్థ్యాన్ని కలిగి ఉంది. అతని సృష్టి గుణించినప్పుడు అతను మరింతగా అనుమానాస్పదుడయ్యాడు. ఆత్మ దైవత్వం గురించి అతని వాదన ఉన్నప్పటికీ, అతను తన పట్టుకు మించిన శక్తుల ఉనికిని గ్రహించాడు. అతను తన నియంత్రణను బలోపేతం చేయడానికి ప్రయత్నించాడు. మానవత్వం యొక్క అజ్ఞానాన్ని కొనసాగించమని ఆర్కాన్లను ఆదేశించాడు. వారు దైవిక రాజ్యాల నుండి డిస్కనెక్ట్ చేయబడి ఉండేలా చూసుకున్నాడు. అతనికి జ్ఞానం అనేది అంతిమ ముప్పు, అతని ఆధిపత్యాన్ని విప్పడం. నోరియా ఆమెను వెలికితీసే ప్రయాణంలాగే నిజమైన మూలాన్ని. మీరు కూడా పరివర్తన జ్ఞానంతో నిండిన ఉచిత ఈ పుస్తకం ఇప్పుడు అందుబాటులో ఉంది. అది పోయే ముందు దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. అయినప్పటికీ మానవత్వం యొక్క ఉనికి అతని ఉద్దేశ్యాన్ని ధిక్కరించింది. వారి ఆత్మలలో కాంతి శకలాలు, సోఫియా జ్ఞానం యొక్క జాడలు నిశ్శబ్ద తీవ్రతతో కాలిపోయాయి. ఈ శకలాలు భ్రాంతి పొరల క్రింద ఖననం చేయబడినప్పటికీ మేల్కొనే సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. ఎందుకంటే కాంతి మరియు నీడల మధ్య జరిగిన గొప్ప నృత్యంలో సత్యాన్ని పూర్తిగా అస్పష్టం చేయలేము. అది నిద్రాణంగా ఉన్నప్పటికీ లొంగకుండా క్షణం కోసం వేచి ఉంది. అవగాహన భ్రాంతి గొలుసులను విచ్ఛిన్నం చేసి పదార్థం యొక్క నీడ క్రింద దాగి ఉన్న అంతిమ వాస్తవికతను వెల్లడిస్తుంది. యాల్దాబాద్ ఆధిపత్య ప్రకటన అతను పాలించిన రాజ్యంలో ప్రతిధ్వనించింది. అయినప్పటికీ అతని అహంకారం అతనిపై ఇప్పటికే కుట్ర చేస్తున్న శక్తులకు అంధుడిని చేసింది. పైనుండి సోఫియా స్వరం అతని ప్రకటనను కత్తిలాగా కత్తిరించింది. సామెల్, అంధుడు, నువ్వు తప్పు. ఆమె మాటలు పూర్తి శక్తితో ప్రతిధ్వనించాయి,
అతని అజ్ఞానాన్ని బహిర్గతం చేశాయి. ప్రతిస్పందనగా అతను ఏదైనా ఉనికికి రుజువును డిమాండ్ చేశాడు, తన సొంతం కంటే ఎక్కువ ఇంకేదైనా ఉంటే దానిని నాకు చూపించు అని అతను సవాలు చేశాడు. సోఫియా లెక్కించిన దయతో తన చేతిని చాచింది. కాంతి విస్ఫోటనం చెందింది. పదార్థం యొక్క దట్టమైన నీడలను గుచ్చుకుంది. గందరగోళం యొక్క లోతైన ప్రాంతాలను కూడా ప్రకాశవంతం చేసింది. ఆ ప్రకాశం యల్దాబాద్ సృష్టి యొక్క స్వాభావిక లోపాలను క్షణికంగా వెల్లడించింది. అతను తన స్వంత అసంపూర్ణతను ఎదుర్కోవలసి వచ్చింది. అయినప్పటికీ కాంతి కనిపించినంత త్వరగా అది తగ్గిపోయింది, రాజ్యాన్ని తిరిగి చీకటిలోకి నెట్టివేసింది. ఈ క్షణిక క్షణం అతని అనుచరులలో సందేహ బీజాలను నాటడానికి మరియు దాగి ఉన్నవారిని కదిలించడానికి సరిపోతుంది. అతని రాజ్యంలో తిరుగుబాటు శక్తులు, జీవితం మరియు జ్ఞానం యొక్క స్వరూపమైన జోయ్ నిరంకుశుడిని ఎదుర్కోవడానికి పక్కనే ఉద్భవించింది. ఆమె ఉనికి ఒక అపరిమిత శక్తిని వెదజల్లింది. ఆమె మాటలు యల్దాబాద్ ఆధిపత్యానికి ప్రత్యక్ష సవాలు. నువ్వు తప్పు, మూర్ఖుడా, ఆమె ప్రకటించింది. ఆమె స్వరం ధిక్కారంతో ప్రతిధ్వనిస్తోంది. ఆమె మాట్లాడుతుండగా ఆమె శ్వాస మండుతున్న దేవదూతగా, ఆమె సారాంశం నుండి పుట్టిన జీవిగా రూపాంతరం చెందింది. ఆ దేవదూత ప్రకాశవంతమైనవాడు మరియు భయంకరమైనవాడు. అతన్ని అగ్ని గొలుసులతో బంధించి అతని అత్యంత నీచమైన సృష్టిని కలిగి ఉన్న అగాధమైన టార్టరస్ లోకి విసిరాడు. లోపభూయిష్ట రాజ్యం. యాల్దాబాద్ కుమారుడు సబాత్ ఈ సంఘటనలను పెరుగుతున్న స్పష్టతతో చూశాడు. తన తండ్రి అవమానాన్ని మరియు జోయ్ సృష్టి యొక్క అపారమైన శక్తిని చూసిన అతను తనను ఆకృతి చేసిన అస్తవ్యస్త శక్తులను అసహించుకోవడం ప్రారంభించాడు. తన తండ్రి వారసత్వం నుండి దూరంగా వెళ్లి సోఫియా మరియు జోయ్లకు భక్తి గీతాలు పాడాడు. వారి జ్ఞానం ద్వారా విముక్తిని కోరాడు. అతని పశ్చాత్తాపంతో కదిలి వారు అతన్ని 7వ స్వర్గానికి, ముసుగు క్రింద ఉన్న రాజ్యానికి ఎత్తారు. భౌతిక మరియు దైవిక విమానాలను వేరు చేస్తారు. అతను కొత్తగా కనుగొన్న అభయారణ్యంలో సబాత్ ఒక కెరూబులతో అలంకరించబడిన మరియు లెక్కలేనన్ని దేవదూతలతో కూడిన అద్భుతమైన రథాన్ని సృష్టించాడు. ఈ వాహనం అతని పరివర్తనను సూచిస్తుంది. అతని వారసత్వ శక్తి మరియు కాంతి పట్ల కొత్తగా స్వీకరించిన భక్తి యొక్క మిశ్రమం. రథం యొక్క 4 వైపులా ఖగోళ డిజైన్లతో మెరుస్తున్నాయి మరియు దాని కదలికలు దేవదూతలు పాడిన శ్రావ్యమైన శ్రావ్యాలతో కలిసి ఉన్నాయి. జ్ఞానం మరియు జీవిత శక్తుల పట్ల అతని నిబద్ధతను ప్రతిధ్వనిస్తాయి. సబాత్ ఆరోహణతో యాల్దాబాద్ ఆధిపత్యంలో సమతుల్యత మారిపోయింది. గందరగోళ శక్తులు వణుకుతున్నాయి, పగుళ్లను గ్రహించాయి, వారి యజమాని నియంత్రణలో ఏర్పడతాయి. సోఫియా వెలుగుతో చెలరేగిన తిరుగుబాటు, జోయ్ అగ్ని సృష్టిలో అలలు మొదలయ్యాయి. ఇది మరిన్ని వెల్లడింపులకు మరియు చివరికి నిరంకుశ పాలనను కూల్చివేసేందుకు వేదికను ఏర్పాటు చేసింది. సబాత్ అధిరోహణ శిఖరాగ్రంలో అతని కొత్తగా కనుగొన్న స్థానం స్వర్గంలో అలలు రేపిన సమతుల్యతను తెచ్చిపెట్టింది. అతని కుడి చేతిలో సోఫియా యొక్క ప్రకాశవంతమైన కుమార్తె జీవితం ఉంచబడింది. ఆమె ఉనికి దైవిక కాంతి నుండి తీసుకోబడిన జ్ఞానం మరియు శక్తి యొక్క స్థిరమైన జ్ఞాపకం. అతని ఎడమ చేతిలో యల్దాబాద్ యొక్క అణచివేత గందరగోళం యొక్క అవశేషాలను ప్రతిబింబించే ఒక వ్యక్తి, భౌతిక రాజ్యం యొక్క చీకటి శక్తులకు కట్టుబడి ఉన్నాడు. దరియా కథ మన అంతర్గత శక్తిని తిరిగి పొందడం యొక్క ప్రాముఖ్యతను మనకు చూపుతుంది. ఇది మీకు నచ్చితే ఇప్పుడే చర్య తీసుకోండి. పిన్ చేసిన వ్యాఖ్యలో ఉచిత ఈ పుస్తకం అందుబాటులో ఉండగానే దాన్ని పొందండి. సామాగ్రి అయిపోతోంది. తన కీర్తి స్థానం నుండి సబాత్ ఈ వ్యతిరేక శక్తుల సున్నితమైన పరస్పర చర్యను అర్థం చేసుకోవడం ప్రారంభించాడు. జీవితం ఆమె నిర్మలమైన మార్గదర్శకత్వంతో 8వ స్వర్గం యొక్క రహస్యాలను వెల్లడించింది. యల్దాబాద్ సృష్టి యొక్క విచ్ఛిన్నమైన వాస్తవికతను అధిగమించిన సత్యాలు. మరోవైపు ఫ్యూరీ ఇప్పటికీ కొనసాగుతున్న నిరంకుశత్వానికి నిదర్శనంగా నిలిచింది. ఇది క్రింద కొనసాగిన అసమతుల్యతకు హెచ్చరిక చిహ్నంగా ఉంది. వారు కలిసి సబాత్ ఇప్పుడు రాజీ పడటానికి ప్రయత్నిస్తున్న ద్వంద్వత్వాన్ని సూచిస్తారు. చాలా దిగువన యల్దాబాద్ యొక్క అసూయ పెరిగింది. అతని కొడుకు యొక్క ఔన్నత్యాన్ని చూడటం లోతైన అసూయను రేకెత్తించింది. ఇది వక్రీకృత కొత్త సృష్టిగా వ్యక్తమయ్యే శక్తి. ఈ సంతానం అతని అహంకారం నుండి పుట్టింది మరియు ఆగ్రహం, అసూయ కూడా మరణానికి దారితీసిన హెర్మాఫ్రోడిటిక్ అస్తిత్వం.
మరణం దాని పూర్వీకుడిలాగే వేగంగా వ్యాప్తి చెందింది. ప్రతి ఒక్కటి స్వర్గపు ప్రాంతాలపై ఆధిపత్యం చెలాయించే అస్తిత్వాల దళాన్ని సృష్టించింది. క్షయం మరియు ఎంట్రోపీ యొక్క స్వరూపాలు నీడల వలె వ్యాపించి భౌతిక రాజ్యాన్ని భయం మరియు అజ్ఞానంతో కప్పివేస్తున్నాయి. ఇంతలో దైవిక కాంతి రాజ్యంలో ఎలినెత్ మార్గనిర్దేశం చేయబడిన నెరియా విశ్వకథనంలో తన పాత్రను ఆలోచించింది. ప్రభు, ఆమె అడిగింది, నా వారసులు పెరుగుతున్న మరణం మరియు పాలకుడి మోసం మధ్య ఎలా సహిస్తారు? ఎలినెత్ ప్రతిస్పందన దృఢంగా ఉంది. మీ పిల్లలు సత్య స్ఫూర్తిని కలిగి ఉంటారు, గందరగోళ శక్తుల ద్వారా చల్లారలేని వెలుగు. కొంతకాలం దాచబడినప్పటికీ సరైన క్షణం వచ్చినప్పుడు వారు లేచి ఇతరులను వారి దైవిక మూలానికి మేల్కొల్పుతారు. ఈ సందేశం మిమ్మల్ని ఆలోచింపజేసి అది మీతో కనెక్ట్ అయిందని మీరు భావిస్తే దీన్ని ఇష్టపడటం మర్చిపోవద్దు. ఛానల్కు సభ్యత్వాన్ని పొందండి మరియు వ్యాఖ్యను ఇవ్వండి. అలాగే మీరు నిజంగా మా పనికి మద్దతు ఇవ్వాలనుకుంటే మరియు విలువైన కంటెంట్ను సృష్టించడంలో మాకు సహాయం చేయాలనుకుంటే మాకు సూపర్ ధన్యవాదాలు తెలియజేయడాన్ని పరిగణించండి. ఈ అద్భుతమైన సంఘంలో చేరండి మరియు ఏ వార్తలను కోల్పోకండి. ఈ ప్రవచనం నెరియాతో ప్రతిధ్వనించింది, ఆమెలో కొత్త ఉద్దేశ్య భావాన్ని రేకెత్తించింది. ఆమె తన వారసులను నిశ్శబ్ద జ్వాలలుగా చెల్లాచెదురుగా ఉన్నప్పటికీ స్థితిస్థాపకంగా జ్ఞానం మరియు ద్యోతకం యొక్క కలయిక కోసం వేచి ఉన్నట్లు ఊహించుకుంది. వారి ఆవిర్భావం ద్వారా వారు పాలకులు అల్లిన భ్రమలను కూల్చివేసి నీడలతో కప్పబడిన ప్రపంచానికి కాంతిని పునరుద్ధరిస్తారు. యల్దాబాద్ రాజ్యం మరింత గందరగోళంగా మారడంతో పాలకులు తమ ఆధిపత్యం యొక్క దుర్బలత్వాన్ని గ్రహించారు. అసూయ మరియు మరణం యొక్క విస్తరణ బలీయమైనప్పటికీ వారి నియంత్రణ పునాదులను విప్పడం ప్రారంభించింది. మేల్కొన్న ప్రతి దైవిక కాంతి భాగం వారి అధికారాన్ని సవాలు చేసింది, వారి ఆధిపత్య ముఖభాగాన్ని చింపివేసింది. కాంతి పిల్లలు అనంతంలో తమ స్థానాన్ని తిరిగి పొందేందుకు సిద్ధమవుతున్నప్పుడు ఉనికి యొక్క నిర్మాణాన్ని పునర్నిర్వచించే ఘర్షణకు వేదిక సిద్ధమైంది.